యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇజ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమరిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటను ఆలకింప నొల్లకనున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో, వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము. వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో నుంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానినొకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుతున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీద బలముగా వచ్చెను. నేను కేబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటలను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చెయ్యకయు నుండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును. గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చెయ్యని ఎడల
పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపం చెయ్యవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును నీ ఆత్మను తప్పించుకుందువు. అక్కడ యెహోవా హస్తం నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు కనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి వద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లనివాడు విననొల్లక ఉండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు రాయము. మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దాన్ని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణపు మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండు ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొనియుండు 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినం చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కన తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగు భోజనం చేయుచూ రావలెను. నీవు తూనిక ప్రకారం అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేల వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారం అరపడి చొప్పున ప్రతిదినం త్రాగవలెను. వేల వేలకు త్రాగవలెను. యవల అప్పములు
చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారమును భుజింతునని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందని వాడను, కానే బాల్యము నుండి నేటి వరకును సచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినిన వాడను, కానే నిషిద్ధమైన మాంసం నా నోట ఎన్నడూను పడలేదే అని నేను అడగగా ఆయన అంటాడు, చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించున్నాను, దీనితో నీవు నీ భోజనం సిద్ధపరచుకోమని చెప్పాను. కొంచెమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె బుధింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసుకున్న దోషం వలన నశించిపోవుదురు. ఆమేన్.